ప్రార్థన చేయబుద్ధి కాదు నీకు. ఎందుకంటే నీకు వచ్చిన పరిస్థితులను మైండ్ బాగాపోతే అపవాదం అంటారు, మైండ్ బాగాలేదుగా పడుకో, మైండ్ బాగాలేదుగా సోఫాలోని కూర్చో. ఆ మూల ఒకటి ఉంటుంది, ఒక కార్నర్ తెలుసా అండి? ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ కార్నర్ ఉంటుంది ఇంట్లో. ఆ సోఫాలోనే కూలబడి ఉంటారు, ఇంకెక్కడికి కదలరు. అవునా? ఒక చైర్ ఉంటుంది, మంచం మీద ఒక కార్నర్ ఉంటుంది, అక్కడే మూలుగుతా ఉంటారు బెడ్షీట్ కప్పుకొని. దేవుడు అంటున్నాడులే, నీ మనసు అంగీకరించకపోయినా, నీకు చేయబుద్ధి కాకపోయినా, డూ ద రైట్ థింగ్. స్తుతించడం సరి అయిన పని, ప్రార్థించడం సరైన పని. నీ పరిస్థితులు మారాలి, నువ్వు అక్కడే ఉంటే మారవు, ఎప్పటికీ అలానే ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు అయిపోయినా అలాగే ఉంటాయి నీ పరిస్థితులు. నువ్వు లేచి, నీకు అనిపించకపోయినా, నీకు చేయబుద్ధి కాకపోయినా, నీ మనసు అంగీకరించకపోయినా స్తుతించు, ప్రార్థించు. పరిస్థితులు, నీ పరిస్థితులు మారతాయి. నిన్ను చూసి ఎదుటి వారి పరిస్థితులు కూడా మారి